టీడీపీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్‌ని సెలెక్ట్ చేశారు. హ్మ్. ఎలా ఉండబోతుంది? ఆయనకి తండ్రి అర్హత రాజు అయినప్పుడు ఉందంటారా? కొడుకు యువరాజు కాక ఇంకేమవుతాడు? హ్మ్. అంటే పార్టీని పా నడిపేటువంటి ఏమన్నా అంత అనుకో ఉంది అమ్మా. అంటారా అది అతనికి? ఇప్పుడు సహజంగా ఇ పురాణ కాలంలో హ్మ్. మహారాజు తన కొడుకుని కాకుండా ఇంకెవరినన్నా యువరాజుని చేస్తాడా? హ్మ్. అవును. చెయ్యడు. హ్మ్. అలాగే ఈ తెలుగుదేశం యొక్క విధానంలో కూడా హ్మ్. వాళ్ళే ఉంటారు. హ్మ్. బయట వాళ్ళకి అవకాశం ఉండదు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి లోకేష్ అనబడేది కన్ఫర్మ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరన్నా ఒక్కళ్ళు అపోజ్ చేయగలుగుతారా? హ్మ్. ఏమండి అనుభవం తక్కువ, రాజకీయ అనుభవం తక్కువ, అడ్మినిస్ట్రేషన్ అనుభవం తక్కువ. కాబట్టి 7, 8 సార్లు, 6 సార్లు, 5 సార్లు శాసనసభ్యులుగా ఉండి, మంత్రులుగా దాదాపు 3 టర్మ్‌లు చేసి, హ్మ్. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళని మనం పెట్టుకుందాం చెప్పగలరా ఎవరన్నా? హ్మ్. చెప్పగలరా ఎవరన్నా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏమిటి అంటే మహారాజు తన కొడుకునే యువరాజుని చేస్తాడు. ఇంకెవరిని చేస్తాడు? హ్మ్. ఆ విధంగా అది అలా వెళుతూనే ఉంటుంది తప్ప దానికి అడ్డు చెప్పే విధానం ఎవరు చెయ్యరు. ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు లోకేష్‌కి అంత అర్హత ఉంది అంటారా? పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. అక్కడ లేదు అనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. హ్మ్. ఇప్పుడు ఇదివరకు మీద మొన్న బెటరు, మొన్నటి మీద నిన్న బెటరు, నిన్న మీద ఇవాళ బెటరు. అంత మాత్రాన తీసుకెళ్ళిపోయి ఇంకా అన్ని రకాలుగాను యెస్ దే విల్ డూ దట్. బికాస్ ఆయన కొడుకు కాబట్టి ఆయనే అవుతాడు కదమ్మా. ఇంకెవరు అవుతారు? హ్మ్. మీ అబ్బాయిని చేయడానికి ఇష్టం లేదు, ఇదిగో అనుభవజ్ఞులు ఉన్నారు, వీళ్ళని చెయ్యాలి మీరు, ఎవరన్నా చెప్పగలరా? హ్మ్. ఎవరన్నా మాట్లాడగలరా? చెప్పలేరు. లేరు. కాబట్టి అది నది ప్రవహిస్తూనే ఉంటుంది. హ్మ్. ఆ ప్రవాహంతో పోవాల్సిందే. లేదనుకో ఎదురెళ్ళారనుకో అడ్రస్ కూడా లేకుండా పోతారు. మరి పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పార్టీ భవిష్యత్తు అనేది ఏ పార్టీకైనా ఆ యోగం ఉన్నప్పుడు బాగుంటుంది, యోగం లేనప్పుడు శుభ్రంగా 4 గోడల మధ్య ఆఫీస్లో కూర్చుంటుంది. హ్మ్. గత టర్మ్లో ఏమైంది టీడీపీ, హ్మ్. ఈ టర్మ్లో ఏమైంది వైసీపీ? హ్మ్. ప్రాభవం యోగం అనేవి ఉంటాయమ్మా. అవి ఉన్నప్పుడు వాటి వెలుగు. ఇప్పుడు పెట్రోల్ ఉంటే బండి తిరుగుతుంది, హ్మ్. పెట్రోల్ లేకపోతే బండి తిరగదు, ఓ మూల కూర్చుంటుంది. అంతే అది కదా. కూడా అంతే. హ్మ్. యోగం ఉంటేనే ఏదైనా, యోగం లేకపోతే హ్మ్. చాలా కష్టం. ఆ యోగాల కోసం వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఎన్ని యాగాలు, హోమాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు ఎన్ని చేసినా భగవంతుడి అనుగ్రహం లేకపోతే అవకాశం ఉండదు. హ్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరిప్పుడు ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంటా? ఎందుకు ఇప్పుడు నేను అదే అనుకుంటున్నా, ఈ మేలో ఏమన్నా లోకేష్ బాబుని ఇమ్మీడియట్‌గా సీఎంగా ప్రకటిస్తారా తెలీదు. హ్మ్. రేపు తనని సీఎంగా ప్రకటించినా ఎవరు ఆశ్చర్యపోవక్కర్లా. హ్మ్. ఎవ్వరు ఆశ్చర్యపోవక్కర్లా. హ్మ్. ప్రిపేర్డ్‌గా ఉండండి అంతే. అనుభవజ్ఞులైనటువంటి వారిని అప్పగిస్తే, ఏదైనా పనిలో అప్పగిస్తే అది చాలా సక్సెస్‌ఫుల్‌గా చేస్తారని చెప్పేసి మీ మాటలోనే ఇప్పుడు విన్నాం. మరి ఇప్పుడు మీరన్నట్టుగా లోకేష్‌ని అలాగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటం వల్ల పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఒక సైడ్ అయితే, జగన్‌ని తట్టుకునేటువంటి శక్తి ఉందంటారా? జగన్‌ని తట్టుకునే శక్తి ఉందా అని అడిగితే నవంబర్ 9 తర్వాత మీరు చూస్తారు. హ్మ్. 2026 నవంబర్ 9 తర్వాత హ్మ్. ఇక బాహాబాహి ఎలా ఉంటుంది, ఏమిటి అందరూ చూస్తారు. ఇప్పటి నుంచే మాట్లాడుకోవడం ఎందుకు? హ్మ్. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ కూడా తను ఒక్కడే తీసుకోడు కదమ్మా. వెనక చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయన గైడెన్స్ ఉంటుంది. ఆయన చెప్తారు. ఏ డెసిషన్ వచ్చినా వాళ్ళిద్దరూ చక్కగా భోంచేసేటప్పుడు కూర్చొని మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో అదే అనౌన్స్ చేస్తాడు. హ్మ్. సీ ఒక ఆహ్, ఆ విధానంలోనే జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఆయనే నడిపిచ్చేది. హ్మ్. ఇవన్నీ మామూలుగా నామకే వస్తే ఉంటాయి అంతే. హ్మ్. ఇప్పుడు ఇది అందరికీ తెలీదా? అందరికీ తెలుసు. ఎంతమంది మాట్లాడతారు? హ్మ్. అది ఆలోచించుకోవాలి. మాట్లాడలేరంటారు. ఎంతమంది మాట్లాడతారమ్మా? నేనైతే ఒకటే అంటా, ఏవండీ లోకేష్ బాబుకి ఇప్పుడు కాదు. హ్మ్. మీరే కంటిన్యూ అవ్వాలి. అన్ని వింగుల్లోనూ మీరే మీతో కలిసి రాజకీయ ప్రయాణం చేసి, మీతో కలిసి శాసనసభ్యులుగా ఉండి, మీతో కలిసి మంత్రివర్గంలో ఉండి, మీతో కలిసి రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చిన అనేక మంది అనుభవజ్ఞులు మీతో ఉన్నారు. మీరు వాళ్ళని తీసుకురండి ముందుకి అని నేను చెప్తా. హ్మ్. నాకు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తా. నాకు అవకాశం నాకు ఇవ్వరే. హ్మ్. వాడేమో నేను వీడి పార్టీ అనుకుంటాడు, వీడేమో నేను వాడి పార్టీ అనుకుంటాడు. అది నా తప్పు కాదు కదా. హ్మ్. నేను నారసింహుడి బిడ్డని. ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టడం మీ అంతే. పని. సింపుల్. నేనైతే ఖచ్చితంగా అడుగుతా. హ్మ్. లోకేష్ బాబు ఇప్పుడిప్పుడే అది వికసించిన కుసుమం లాంటి విధానము
ఆ పువ్వు మీద ఏ తేనెటీగలు వస్తాయో, ఏ కందిరీగలు వస్తాయో, ఏమొస్తాయో తెలియదు. కాబట్టి మీరే ఆనాటి నుంచి ఈనాటి వరకు మీతో ప్రయాణం చేసిన వాళ్ళలో అనుభవజ్ఞుల్ని తీసుకురండి ముందుకి అని నేను అడుగుతా. తప్పే ఉంది? అక్కడ ఉన్న వాళ్ళు అడగరు, ఓకే. అడగలేరు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అండ్ చంద్రబాబు గారు. అయితే ఇప్పుడు చంద్రబాబు చూద్దాం. గారు దాని తర్వాత ఇప్పుడు- ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉన్నాయనగా చూద్దాం. ఎందుకంటే కూటమిలో బీటలు ఆల్రెడీ మొదలైపోయినాయి. ఉమ్, అంతేకాకుండా ఒకరి మీద ఒకరు నేను మన దగ్గరే చెప్పా, ఉమ్, విపరీతమైన గొడవలు జరుగుతాయి టీడీపీకి జనసేనకి. వాళ్ళలో వాళ్ళే బాహాబాహి చేసుకుంటారు. వాళ్ళ బతుకులు వీళ్ళు, వీళ్ళ బతుకులు వాళ్ళు పబ్లిక్లోకి తీసుకొస్తారు అని చెప్పి 4 నెలలు అయింది. ఇవాళ అదే జరుగుతోంది, ఉమ్. అదే జరుగుతోంది ముఖ్య మరి last కి నాయకుల పవన్ మధ్య. కళ్యాణ్ అసలు ఆ పార్టీలో ఉంటారా, కలిసి ఉంటారంట? అంటే ఒకటమ్మా, ఇప్పుడున్న పరిస్థితిలో తను బయటికి రాలేడు, రాలేడు, ప్రజెంట్ రాలేడు, ఖచ్చితంగా రాలేడు. అంటిల్ అన్లెస్ నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ ఏది ఉంటే అదే జరుగుతుంది అన్డౌటెడ్లీ. ఇంకోటి జరగదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూద్దాం, ఈ కూటమి యొక్క సఖ్యత ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన యొక్క ప్రాభవం పెరిగే క్రమంలో ఇంకెన్ని గొడవలు అవుతాయా అని అనుకుంటున్నారు. కాబట్టి వి విల్ వెయిట్ అండ్ సీ దట్. అసలు సార్ మనం చూసుకున్నట్లయితే జగన్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఆయన ఓటమికి గల కారణాలు ఏంటి అసలు? అంటే చాలామంది టెక్నికల్గా ఈవీఎంస్ ఇచ్చినటువంటి రిజల్ట్ అని చాలామంది అంటున్నారు. సో సహజంగా కొంతమంది దానికి సంబంధించిన ఎన్నో వివరణ విశ్లేషాత్మకమైనటువంటి సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఈవీఎంలకి ఈ విధంగా ఉంది అని. ఇప్పుడు యాక్చువల్గా అయితే కనుక దాని మీద ఒక యుద్ధం మొదలుపెట్టినా దాని ద్వారా ఎందుకు ప్రజల్లోకి వెళ్ళి యుద్ధం చేద్దాము అనే ఆలోచనకి వైసీపీ వచ్చింది. సో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నాడో నేరుగా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడదాం అనే నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి పెడుతున్నారు. ఈవీఎంల విధానంలో కొంత అవకతవకలు జరిగాయని చెప్పి కేంద్రంలోనే మాట్లాడారు. అంటే కేవలం ఈవీఎంల వల్లనే జగన్ ఓడిపోయారంటారా? నేనైతే అదే భావిస్తున్నా. ఎందుకు అంటే ఆ ఎన్నికలకి ముందే నేను రిజల్ట్ చెప్పా. అలాగే దానికి ముందే వీళ్ళంతా కలిసి జగన్ని ఓడిస్తారు తప్ప ఇండివిజువల్గా ఎవరి వల్ల కాదు. వీళ్ళు ఖచ్చితంగా కలుస్తారు. అదేంటి గురువు గారు అలా మాట్లాడతారు? బీజేపీని నానా మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నానా అన్నారు, పవన్ కళ్యాణ్ నానా మాటలు మాట్లాడారంటే ఇవన్నీ మర్చిపోయి అందరూ కౌగిలించుకొని అందరూ ఒకటయ్యి జగన్ని ఓడించాలని ఒక నిర్ణయం తీసుకుంటారు అన్నట్టుగానే కూటమి ఏర్పడింది. నేనేదో నోటుకొచ్చిన మాట ఇంకోటి ఏదో మాట్లాడట్లా. గడిచిన ఈ సంవత్సరాల్లో మాధ్యమాల్లో నేను ఏవైతే చెప్పానో అవి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. వీళ్ళంతా కలిస్తే తప్ప ఓడించడం జరగదు అని తెలుసుకున్న తర్వాత వీళ్ళంతా కలిశారు, కలిసి ఓటమిని ఇచ్చారు వైసీపీకి. అంతే. ఇండివిజువల్గా అయితే వాళ్ళ వల్ల కాదు, ఖచ్చితంగా వాళ్ళ వల్ల కాదు. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వాలంటే ఏం చేస్తే అవుతాడు? అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడతా దీని గురించి. ఎందుకంటే నా నాన్న సంకల్పంతో నేను మాట్లాడే ప్రతి మాట ఖచ్చితమైన విధానంలో ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎన్నికల్లో సీఎం అవుతాడా, అదే ఎన్నికలు వచ్చాక ఇవన్నీ మనకు అనవసరం. కానీ ఖచ్చితంగా ఈ నవంబర్ 9 నుంచి మాత్రం తనకి కాస్త మంచి యోగం మొదలవుతోంది. జగన్మోహన్ రెడ్డికి మొదలవుతోంది, ఖచ్చితంగా మొదలవుతోంది. దాన్ని ఎవరు కాదనలేరుగా. అంతే.